ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు రక్షకుడు యేసునామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలో 22:4 వాక్యం సెలవిస్తుంది, నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. ఆదాము నుంచి పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూసినప్పుడు దేవుని యందు మన పితరులు ఎలాగా నమ్మిక ఉంచారో మనకి తెలుస్తుంది. అబ్రహాము దేవుని మాటను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డదంటే. సహోదరి సహోదరుడా, ప్రపంచంలో ఎన్నో విషయాలు మనకి వాస్తవాలుగా తెలిసినా తెలియకపోయినప్పటికీ ఎక్కడో చూసో ఎవరో చెప్పారనో వార్తల్లో విన్నామనో అనేక విషయాలు నమ్ముతూ ఉంటాం. వైద్యులు చెప్పినవి నమ్ముతూ ఉంటాం, ఇంజనీర్ చెప్పింది నమ్ముతూ ఉంటాం, పెద్దలు చెప్పిన మాటలు నమ్ముతూ ఉంటాం. అయితే ఎందుకో ఈరోజు మానవుడు దేవుడు చెప్పిన మాటను నమ్మడానికి చాలా కష్టపడుతున్నాడు. అయితే ఒక రోజున ప్రభువారు మార్తతో అంటున్నారు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితిలో ఉన్నా నా దేవుడు నీ కొరకు ఒక వాగ్దానాన్ని ఏర్పరిచాడు. ఆ వాగ్దానాన్ని విశ్వసిస్తే దాని నెరవేర్పు, దాని సంపూర్ణతను చూస్తావు. తద్వారా దేవుని మహిమ నీ జీవితంలో కనబడుతుంది. తద్వారా అనేకులకు దేవుని మహిమను నువ్వు ఇచ్చిన దానివి అవుతావు, ఇచ్చిన వాడు అవుతావు. దేవుడు నువ్వు దీవించి ఆశీర్వదించును గాక. నమ్మండి, నమ్మిక ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మహోన్నతానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఈరోజు బిడ్డలు ఉన్న పరిస్థితుల్లోనే నీ వాగ్దానమును నమ్మి ఆ వాగ్దానం యొక్క సంపూర్ణతను చూచుటకు నమ్మిక ద్వారా, విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు అనుభవించుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. Amen. Amen. God bless you, dear ones. Have a wonderful evening.